పిల్లలు, యుక్త వయసు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు పోషకాహార స్థితిని ఎప్పటికప్పుడు సరిచేసుకొని పోషకాహార లోపం లేకుండా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం తిరుపతి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ పక్వాడాపై జిల్లా స్థాయి కన్వర్జెన్స్ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సౌకర్యాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ పోషణ స్థితిని పెంపొందించేటటువంటి విధానంలో భాగం కావచ్చు, ఇవన్నీ కూడా మన డిపార్ట్మెంట్ చేపడుతోంది. కాబట్టి ముందుగా ఫస్ట్ పోషణ్ బి పడాయి బి అని అన్నారు. అంటే పడాయి బి అనేటటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడము, అంతేకాకుండా ముఖ్యంగా ఇన్ఫాంట్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే చిన్నప్పటి నుంచే ఖచ్చితంగా ఫీడింగ్ ప్రాక్టీసెస్ ఇవ్వాలి, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అప్ టు 6 months అన్నటువంటివన్నీ కూడా అనేక స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరము మనకు 8వ తేదీ నుంచి, అంటే ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గ్రామ స్థాయిలో వివిధ భాగాలలో, అంటే ఒక ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే కాకుండా మనకు స్థానికంగా ఉన్నటువంటి కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్ అయినటువంటి సంఘాలు కావచ్చు, లేకపోతే ఉమెన్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరి యొక్క కన్వర్జెన్స్తో జరిగితే పిల్లల యొక్క స్థితిని మెరుగుపరచవచ్చు, లేదా తల్లి యొక్క స్థితిని మెరుగుపరచవచ్చు అని ఆలోచించి డిపార్ట్మెంటు ఈ కన్వర్జెన్స్ మోడ్లో ఇప్పుడు మనకు పోషణ్ పక్వాడా కార్యక్రమము ఈ 15 రోజులు, పక్వాడా మీన్స్ పక్షము, 15 రోజులు కంటిన్యూస్గా గ్రామ స్థాయిలో మనం జరుపుకుంటున్నాం. పోషణ్ పక్వాడా అంటే అందరికి తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియకపోతే, పక్వాడా అంటే మనకి చెప్పినట్టు ఫోర్ట్నైట్, పక్షం రోజులు. సో మన పోషణ మీద, మన అంటే ముఖ్యంగా మదర్, లాక్టేటింగ్ మదర్, ప్రెగ్నెంట్ మదర్, అడాలసెంట్ గర్ల్స్, అదేవిధంగా 6 years చిల్డ్రన్ అండ్ ఆల్సో మోర్ ఆర్ లెస్ ఆల్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్. సో వీళ్ళ పోషణ దీని మీద సంబంధించి మనం ఈ ఫోర్ట్నైట్ ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. దీంట్లో భాగంగానే లాస్ట్ ఇయర్ మార్చ్లో చేసుకున్నట్టున్నాం. ఈ ఇయర్ స్లైట్లీ వన్ మంత్ డిలేతో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది చేసుకోవడం జరిగింది. సో April 8th నుంచి 22nd వరకు మనం ఇది ఫోర్ట్నైట్ చేసుకున్నాం. ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్తో కలిపి నోడల్ డిపార్ట్మెంట్ అయినటువంటి ICDS డిపార్ట్మెంట్ చాలా చక్కగా జిల్లా వ్యాప్తంగా ఈ 14 రోజులు ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా మనకు మీ అందరికీ తెలిసిందే, ఈ ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్, అడాలసెంట్ గర్ల్స్, లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం, దిస్ ఇస్ ఆల్ ఎ సైకిల్. సో ఈ సైకిల్లో ఎక్కడో చోట ఇంటర్వెన్షన్ కనుక మనం తీసుకురాలేకపోతే అది అట్లానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనకి లో బర్త్ వెయిట్ చిల్డ్రన్ పుడతారు, వాళ్ళ నుంచి అడాలసెంట్ గర్ల్స్ కూడా వాళ్ళు కూడా రక్తహీనతతో ఉంటారు. వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్ కానీ, అదర్వైజ్ వాళ్ళ గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ గ్రోత్ అండ్ ఆల్సో మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఏదైతే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో, మోస్ట్లీ ఫస్ట్ 1 yearలో ఉంటుందో అదంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. తద్వారా వాళ్ళ అడాలసెన్స్ అంతా కూడా వాళ్ళు బాధపడతారు. మళ్ళీ వాళ్ళు మదర్స్ అయినప్పుడు సేమ్ సైకిల్ రిపీట్స్. సో దీన్ని ఎక్కడో చోట మనం ఈ చైన్ని బ్రేక్ చేయాలనే దానికోసమే మనం ఇంత పెద్ద ఎత్తున ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా టేకప్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగానే మనకి ఈరోజు లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి DRDA, MEPMA అండ్ ఆల్సో హెల్త్ డిపార్ట్మెంట్, RWS, ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ కూడా మనకి ఈరోజు ఉన్నాయి. సో నోడల్ డిపార్ట్మెంట్ ఏదైతే ICDS ఉందో, మీరు అంగన్వాడీ లెవెల్లో అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని వీటి మీద ఈ పక్షం రోజులనే కాకుండా ముందు గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో యూ షుడ్ టేక్ దిస్ అవేర్నెస్ ఫార్వర్డ్, అంటే అందరితో తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి థీమ్స్ చూస్తే 4 themes ఇచ్చున్నారు. ఫోకస్ షుడ్ బి ఆన్ ద ఫస్ట్ 1000 days. 1000 days అంటే 1000 రోజులు కన్సెప్షన్ జరిగిన దగ్గర నుంచి, అంటే గర్భం దాల్చిన దగ్గర నుంచి చైల్డ్కి 2 years ఎండ్ అయ్యేదాకా. ఓకే, సో ఈ 1000 days చాలా చాలా క్రిటికల్. అంటే ఫస్ట్ గర్భవతుల్లో ఉన్నప్పుడు మనకు తెలిసిందే మినిమమ్ ఆఫ్ 4 యాంటీనేటల్ చెకప్స్ అంటున్నాము, స్కాన్ చెప్తున్నాము.
హీమోగ్లోబిన్ తరచుగా చెక్ చేసుకోమంటున్నాము. అదేవిధంగా 2 డోసెస్ సెకండ్ ట్రైమెస్టర్లో టెటనస్ తీసుకోమంటున్నాము. 100 days ఐరన్ ఫోలిక్ యాసిడ్ సెకండ్ ట్రైమెస్టర్లో తీసుకోమంటున్నాము. అదేవిధంగా మనము అడిషనల్ సప్లిమెంట్ ఏదన్నా ఐరన్ సూక్రోస్ ఇంజెక్షన్ కూడా కావాలన్నా అది తీసుకోమంటున్నాము. ఇట్లాగా చూస్తే మనము కంటిన్యూస్గా మదర్కి మనం ఫాలోఅప్ చేసుకుంటున్నాం. అదేవిధంగా నాట్ ఓన్లీ అంటే మదర్స్ హెల్త్ కంటిన్యూస్గా మనం ట్రాక్ చేస్తూ వాళ్ళకి మనం సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో దాన్ని మనము ఓన్లీ ఇవ్వటం వరకే కాకుండా వాళ్ళు తీసుకుంటున్నారా లేదనేది దాంట్లో గ్యాప్ ఉంది. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మనం ఇచ్చేటువంటి గుడ్లు కానీ పాలు కానీ ఆర్ఎల్స్ డేట్స్ కానీ ఆర్ఎల్స్ చిక్కీ కానీ ఆర్ఎల్స్ ఇతరత్ర అన్నీ మనం ఏదైతే వాటెవర్ కిట్స్లో ఇస్తున్నామో మనము వాటిల్లో ఎంతవరకు తీసుకుంటున్నారు ఇంట్లో అనేది మీరు అది చెక్ చేసుకోవాలి. ఓకే. రాగి సంగతి చేసుకుంటారు, లేదు జొన్న సంగతి